నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్న నేపథ్యంలో మన ఆరోగ్యం, ఆహారం, ప్రయాణాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. ఎండల తీవ్రత బాగా పెరిగిపోయింది. ప్రచండ భానుడి ఉగ్రరూపానికి రోజువారీ ఉష్ణోగ్రతలు అన్ని చోట్ల 40 డిగ్రీలకు పైనే ఉంటున్నాయి. తీవ్రమైన భరించలేని వేడి ధాటికి పిల్లలు మొదలుకుని పెద్దల దాకా అందరి ఆరోగ్యం కుదేలైపోతోంది. ఈ నేపథ్యంలో వేసవిలో మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ఏం చేయాలి, రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఏం తీసుకోవాలి, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రమంతా ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ ఎండల ధాటికి ఒంట్లో నీరంతా చెమట రూపేణా ఆవిరైపోతుంటుంది. ఈ చెమటతో పాటి ఒంట్లోని ఖనిజ లవణాలు కూడా బయటికి వెళ్ళిపోతుంటాయి. దీంతో విపరీతమైన అలసట, నిస్సత్తువ, నీరసం ఆవహిస్తుంటాయి. ఇలా శరీరం నుంచి బయటికి వెళ్లిపోయే నీటిని, ఖనిజ లవణాలను ఎప్పటికప్పుడు తిరిగి భర్తీ చేయకపోతే అది డీహైడ్రేషన్కు దారితీసే ప్రమాదం ఉంది. ఈ వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు కృత్రిమ కూల్ డ్రింక్స్ కంటే కూడా మనం స్వచ్ఛమైన నీటితో పాటు ఈ సీజన్లోనే ప్రత్యేకంగా లభించే ఖర్బూజా, తర్బూజా, తాటి ముంజలు, కొబ్బరి బోండాం, మామిడి లాంటి ఫలాలను ఆశ్రయించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఫస్ట్ ఏంటంటే మోస్ట్ సింపుల్ అండ్ ఈజియెస్ట్ థింగ్ లైమ్ వాటర్ అనమాట. సో యూ జస్ట్ టేక్ లైమ్, ఒక 200 ml ఆఫ్ వాటర్లో యూ కెన్ స్క్వీజ్ హాఫ్ అ లైమ్, ఒక పించ్ సాల్ట్, ఒక పించ్ షుగర్. సాల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీ వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. సో అది ఒక్కొక్క పించే. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ నిమ్మకాయ నీళ్ళలో ఎక్కువగా షుగర్ వేసేసుకొని అలా చేసేసుకుంటూ ఉంటారు. అది కూడా అంత మంచిది పద్ధతి కాదు. సో అవాయిడ్ ఎక్సెస్ షుగర్. టేక్ జస్ట్ 1 pinch ఆఫ్ సాల్ట్, 1 pinch ఆఫ్ షుగర్. అదొక మంచి డ్రింక్ అయిపోతుంది. అది కావాలంటే మీరు ఒక బాటిల్లో కూడా ఉంచేసుకొని రోజంతా కూడా మీకు దాహం వేసినప్పుడు కూడా తాగితే కూడా చాలా మంచిది. అదొక రకమైన డ్రింక్. రెండోది వాటర్ మెలన్ గురించి చెప్పాలంటే వాటర్ అండ్ మెలన్ అందులో 90% వాటరే ఉంటుంది, 10% మనకు ఆ ఫ్రూట్ ఉంటుంది. సో అది కూడా మీరు తాగొచ్చు రోజు కూడా. అండ్ క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సాధ్యమైనంత వరకు షుగర్ కానీ ఇంకేది యాడ్ చేయకుండా తీసుకోవడానికి ట్రై చేయండి వాటర్ మెలన్ని. ఇంకా ఇంకొక రకమైన మనకు ఒక వెజిటబుల్ కూడా, ఫ్రూట్ కానీ వెజిటబుల్ ఈ సీజన్లో దొరికేది కర్బూజా. సో డెఫినెట్గా దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అది మస్క్ మెలన్ అంటారు ఇంగ్లీష్లో. అది కూడా చక్కగా తీసేసుకోవచ్చు. వాటర్ మెలన్ కానీ మస్క్ మెలన్ కానీ ఏం చేయొచ్చు అంటే మీరు ఒక కప్లో వేసేసుకొని అలాగే ఫ్రూట్ లాగా తీసుకోవచ్చు. లేదు ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకున్నప్పుడు మీరు ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక మంచి డ్రింక్ ఈ సీజన్లో. వేసవి ఎండల ధాటికి దాహం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ దాహం మాటున పడి ఎండాకాలంలో ఆకలి బాగా తగ్గిపోతుంది. వేసవిలో ఆహారం కంటే ఎక్కువగా పానీయాల మీదకే మనసు పోతుంటుంది. అది సహజమే. అలాగని చెప్పి ఆహారాలను పూర్తిగా తీసుకోకుండా ఉండలేం. అయితే వేసవిలో ఎలాంటి ఆహారాలను తీసుకోవాలన్నది అందరినీ వేధించే చిక్కు ప్రశ్న. వేసవిలో త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవటం శ్రేయస్కరమని డాక్టర్లు చెబుతారు. ఈ సీజన్లో మాంసాహారం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇక ప్రతి భోజనంలో కూడా పెరుగు లేదా మజ్జిగ తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. ఎండలో తిరిగే వాళ్ళకి కానీ లేకపోతే బయట ఎక్కువగా తిరగాల్సి వస్తే కానీ అలాంటప్పుడు మనము ఫస్ట్ మెయిన్ థింగ్ క్యారీ అ వాటర్ బాటిల్. ఎక్కడైనా మనకు మంచినీళ్ళు దొరకకపోయినా అది తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఆర్టిఫిషియల్ బెవరేజెస్ మీద, అంటే మనకు బయట మార్కెట్లో దొరికే బెవరేజెస్ మీద అస్సలు ఆధారపడకూడదు. ఓన్లీ వాటర్ మీదే మనం డిపెండ్ అవ్వాలి. అలాంటివి తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే బాడీ ఇంకా కూడా స్ట్రెస్లోకి గురి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే బాగా సాఫ్ట్గా ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవాలన్నమాట. అండ్ ఆ ఆహారంలో కూడా ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఎలాంటి వెజిటబుల్స్ అంటే
వాటర్ బేస్డ్ వెజిటబుల్స్ ఉంటాయి చూడండి, సొరకాయ, బీరకాయ, లేకపోతే ఇంకా గుమ్మడికాయ, ఇలాంటి కాయలు అన్నిట్లో కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అండ్ డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా అసలు ఏ రకమైన ఒత్తిడి కూడా ఉండదు. సో అలాంటి వెజిటబుల్స్ ఖచ్చితంగా మీరు డైట్లో వాడాలి. మీరు గమనించుంటే ఈ సీజన్లో వచ్చే మ్యాంగోస్ కానీ, రా మ్యాంగో కానీ, లేకపోతే పండు కానీ అలాంటివి కూడా తీసుకోవచ్చు. వాటిలో కూడా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అలాంటివి తీసుకున్నప్పుడు మన ఆహారం అంటే మెయిన్ మీల్లో కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. ఇక మూడోది, మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే బయట ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిదండి ఈ సీజన్లో. అంటే సాధ్యమైనంత వరకు ఇంట్లో తీసుకుంటే బాగుంటుంది. అండ్ బయట అవుట్ సైడ్లో ఎక్కడ ప్రిపేర్ చేసినా మనకి ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హైజీన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. భరించ